దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, నేను నిలబడిన ఈ స్థలము దాను పట్టణములోని ఇది యెరోబాము బంగారు దూడను ప్రతిష్ఠించిన స్థలంగా మనం చూస్తూ ఉన్నాం. బంగారు దూడను ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ నిలబెట్టి ఇదిగో ఈ స్థలములో బంగారు దూడను నిలవబెట్టి ముఖమిటి వైపు నుంచి ఇదిగో ఇదే దేవుడు, మిమ్మల్ని ఐగుప్తుల నుంచి విడుదల చేసిన దేవుడు ఈయనే అని ప్రజలను దారి మళ్లించాడు. యెరూషలేము పట్టణానికి మీరు వెళ్ళలేరు, చాలా దూరం, చాలా కష్టం, అందుచేత మీరు ఇదే బంగారు దూడను మీరు ఆరాధించండి అని ఇక్కడే బంగారు దూడను ప్రతిష్ఠించాడు. ఇదిగో ఈ 4 కాళ్ళు పట్టేటటువంటి మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడి నుంచి మనం చూస్తే ఇదిగో ఇలాగా ఈ ఇక్కడ నుంచి 2 ఇక్కడ వరకు వచ్చేటట్టు 2 కాళ్ళు ఇక్కడ ముఖం ఇలా పెట్టి ఇదిగో 2 కాళ్ళు ఇలా పెట్టి ఈ 4 కాళ్ళు కలిగిన బంగారు దూడను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎక్కడ ఉన్నది అని లేఖనాలు కనుక మనం పరిశీలన చేస్తే రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 27, 28, 29 వచనాలలో మనము ఈ లేఖన భాగాన్ని మనం చూడవచ్చు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనల్ని కూడా అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్లకుండా అడ్డగించేవారు అనేక మంది ఉన్నారు, యెరోబాము లాంటి వాళ్ళు. గనుక యెరోబాము కాలంలో వారి ప్రజలను దారి మళ్లించి ఇదిగో చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు, రాళ్ళు రప్పలు తప్ప. అదే దేవుని మహిమ నిలచిన యెరూషలేము పట్టణము ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నది. కనుక దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో ఆ మందిరానికి మీరు వెళ్ళి దేవునిని ఆరాధించవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. నేను క్రిస్టోఫర్ ఓగిరి ఫ్రమ్ ఇజ్రాయెల్.